అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారు అందరూ? ఈ దిన వాక్యాన్ని మనం చదువుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ప్రేమిన దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలకు ఉండవలసినది ఏంటిదంటే తృప్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. తృప్తి లేని జీవితము ఉండకూడదు. మనకు ఈరోజు దేవుడు ఏదైతే ప్రొవైడ్ చేశాడో దాన్ని బట్టి మనం తృప్తి కలిగి ఉండాలి. మనకిచ్చిన యావదాస్తిని బట్టి, మనకిచ్చిన పిల్లలను బట్టి, మనకిచ్చిన ఆరోగ్యమును బట్టి, మనకిచ్చిన స్థానమును బట్టి మరి తృప్తి కలిగి మనం ఉండాలి. ప్రియులారా, మనము మనకంటే తక్కువ వారిని చూసినప్పుడు మనది బెటర్గా మన జీవితం కనబడుతుంది. మనము ఎప్పుడైతే మన పైన ఉన్నవారిని చూస్తామో అప్పుడు మనకు తృప్తి ఉండదు. కనుక ప్రియులారా, తృప్తి అనేది ప్రాముఖ్యమైనది. ఒక ఇద్దరు దేవుని మందిరానికి వచ్చారట. ప్రియులారా, ఒక ఆయన కుంటి ఆయన ఒక కాలు పోలియో వచ్చి ఉన్నది, సరిగా నిలబడలేకపోతున్నాడు. ఆయన దేవుని దగ్గరికి వచ్చి అంటున్నాడట, దేవా, నా కాలు ఇలా ఎందుకైంది? నేను ఈ పరిస్థితిలో ఉన్నా, నడవలేకపోతున్నానని దేవుని తప్పుపట్టాడట. పక్కనే 2 కాళ్ళు లేని ఆయన వచ్చి దేవుని మందిరంలో ప్రార్థన చేస్తున్నాడట, దేవా, నాకు ఈ 2 కాళ్ళు లేకపోయినా నేను బ్రతికున్నాను చూశారా, నన్ను బ్రతికించి కాపాడినందుకు వందనాలని అతడు దేవుని స్తుతించాడట. అప్పుడు ఈ మొదటి వానికి బుద్ధి కలిగిందంట. అవును ప్రభా, బ్రతికుండడమే గొప్ప విషయం. నాకైతే ఒక కాలు ఇచ్చా, ఒక కాలుతో ఆయన నడుతున్నా, కానీ వాడికి 2 కాళ్ళు లేకపోయినా నిన్ను స్తుతిస్తున్నాడని ఎంతో మరి బాధపడి దేవుని ఆరాధించాడట. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, తృప్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలామందికి తృప్తి లేకనే మరి అనేకమైన నేరాలు చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వ అధికారులు బాగా లంచం తీసుకోవడానికి అలవాటు పడుతున్నారు. ఎందుకనంటే ప్రభుత్వం ఇచ్చే జీతము అన్ని విధాలుగా సరిపోయినప్పటికీ, ఇంకా మిగులుబాటు ఉన్నప్పటికీ, సేవింగ్ ఉన్నప్పటికీ కూడా చాలామంది ప్రేమైన దేవుని బిడ్డలారా ఆ రీతిగా మరి తృప్తి లేని జీవితాన్ని కలిగి ఉంటున్నారు. కారణం ఏంటిదంటే ఇతరులతో పోల్చుకొని మరి నేను కూడా వాళ్ళలాగా ఇండ్లు కట్టుకోవాలి, నేను కూడా వాళ్ళలాగా మరి కార్లు కొనుక్కోవాలి, నేను కూడా వారిలాగా మరి ఒక ఫామ్ హౌస్ కట్టుకోవాలి, నేను కూడా ఒక ఇండస్ట్రీలు పెట్టుకోవాలి, నా పిల్లలు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి అనే ఆశలు ఆ రీతికి ఎక్కువడం వల్ల తృప్తి లేక అక్రమ మార్గంలో ధనార్జన చేస్తున్నారు. ఈరోజు రాజకీయ నాయకులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రియులారా, మన దేశంలో చాలా అక్రమం మరి జరుగుతున్నది. మన దేశంలో లంచాలు ఎక్కువగా యథావిధిగా సాగుతున్నాయి. అంటే కారణం తృప్తి లేని జీవితమే. కనుక దేవుని పిల్లలమైన మనం మనకిచ్చిన దాంట్లో సంతృప్తి కలిగి ఉండాలి. దేవా, ఇది ఇచ్చినందుకు వందనాలు, ఇది నేను కలిగి ఉన్నందుకు వందనాలు అని దేవుని స్తుతించాలి. తన బిడ్డలను ఎప్పుడు కూడా దేవుడు వదిలిపెట్టడు. దేవుడు తన బిడ్డలను ఆశీర్వదిస్తాడు. లోకములో ఉన్నవారికంటే గనులుగానే ఉంటాడు. నీతిమంతుల మీదకి ఆశీర్వాదం మెండుగా వచ్చును. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చునని దేవుని వాక్యం సెలవిస్తుంది. నరుల చేతి కష్టార్జితం ద్వారా ఆశీర్వాదం ఎక్కువ కాదని ఉంది. కనుక ప్రియులారా, ఒకరోజు మనల్ని కూడా హెచ్చిస్తాడు. కానీ మనం దేవుని వైపు కనిపెట్టుకొని ఉండాలి. మరియు ఉన్న దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. ఆయన కొరకు జీవించాలి. దేవుడిటి మాటలు మన వెనుకలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, కృప కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, మరి తృప్తి గురించి మాతో మాట్లాడారు. అన్న వస్త్రములు కలిగిన వారే తృప్తి పొంది ఉండుడని మీరు మాతో మాట్లాడారు. ప్రభా, అటువంటి సంతృప్తి మా జీవితంలో మీరు దయచేయండి.
ఉన్న దాంట్లో నాయన మేము సర్దుకొని జీవించినట్లుగా నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దినమంతా కాచి కాపాడు, మీరు రెక్కల కింద భద్రపరచు. వారికి మీరు తోడండి. వారు అనారోగ్యంగా ఉన్నట్లయితే ఇప్పుడే ముట్టి బాగుపరచండి ప్రభా. వారి యొక్క ఉద్యోగాలను దీవించండి, వ్యాపారాలను దీవించండి, వారి దైనందిన పనిని మీరు దీవించండి, వారి పిల్లలను కుటుంబాన్ని సమస్తం దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.